విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడాన్ని స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులు, కార్మిక సంఘాలు నిరసన చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాయుడు, ఇంకా ఏం చెప్తున్నారు కమిటీ సభ్యులు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ గత 1300 రోజులు, సుమారుగా 1300 రోజులుగా ఏదైతే దీక్ష చేపట్టారో, అంటే ప్రైవేటీకరణ వద్దు, దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలి, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలంటూ కూడా కార్మికులు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, లేదంటే ఇక్కడ నిర్వాసితులు కావచ్చు, మొత్తం భూములు కోల్పోయిన నిర్వాసితులతో సహా అందరూ కూడా సుమారుగా 1300 రోజులుగా చేస్తున్నటువంటి నిరాహార దీక్ష అయితే కనుక తీవ్రతరం దాల్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఒక్కొక్క అడుగు ప్రైవేటైజేషన్ కోసం వేస్తున్న ఒక్కొక్క అడుగు కూడా మొత్తం ఇక్కడ ఉన్న కార్మిక వర్గాలను కావచ్చు, ఇక్కడ లేదంటే నిర్వాసితులు అయితే మాత్రం పూర్తిగా రోడ్డు మీద పడేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తాలూకా చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కుటుంబం అయితే మాత్రం ఖచ్చితంగా మాట ఇచ్చింది, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామంటూ కూడా చేసిన పరిస్థితికి అయితే మాత్రం ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని పరిణామాలు అయితే కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా అర్ధరాత్రి నిన్న సాయంత్రం నుంచి అయితే మాత్రం ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు సుమారుగా 4,000 మంది ఉన్నారో వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఉద్వాసన పలికేందుకైతే మాత్రం స్టీల్ ప్లాంట్ వర్గాలు అయితే మాత్రం ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లో లోపలికి ఎంటర్ అవ్వాలంటే కనుక పాస్ కూడా మనకు ఉండాలి. దీనికి సంబంధించి యాక్సెస్ కార్డు అయితే వీళ్ళు ఇస్తారు. వీళ్ళు లోపలికి వెళ్ళడానికి ఖచ్చితంగా యాక్సెస్ కార్డు కావాలి. అదే ఏదైతే లోపల వీళ్ళు ఆ సిస్టమ్స్ లో వీళ్ళ 4,000 పేర్లను కూడా పూర్తిగా తొలగించి దీనికి యాక్సెస్ లేకుండా చేయడంతో అయితే మాత్రం కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఇప్పుడు నిరవధిక సమ్మెకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కాంట్రాక్టర్ ఇటు కార్మిక నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే కాంట్రాక్ట్ కార్మికులను ఇలాగ సడన్ గా ఆపడం చూస్తుంటే కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నాయని కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితం అయితే ఒక 500 మందిని అయితే మాత్రం ఉద్యోగులను, ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులను వాళ్ళని కూడా వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేసేందుకు కూడా వీళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కార్మిక వర్గాలు కావచ్చు, కార్మిక నాయకులు కావచ్చు, ఇటు మొత్తం నిర్వాసులు కాదు, వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఖచ్చితంగా కనీసం సెయిల్ లో కనుక కలిపినట్లయితే కనుక సెయిల్ ద్వారా మేమైతే మొత్తం కాస్త ఉపశమనం కలుగుతుందని. ఎందుకంటే సెయిల్ కు సంబంధించి 200 సంవత్సరాలకు సరిపడే ఇనుప గనులు అయితే మాత్రం సెయిల్ కు ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం సెయిల్ కు ఉన్న పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఇది స్టీల్ ప్లాంట్ ద్వారా మనకి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక సెయిల్ ఉత్తర భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉందో అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో మేక్ చేయడం ద్వారా అయితే మాత్రం ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో కూడా సెయిల్ కి మంచి స్థానం కల్పించినట్టు అవుతుంది. అదేవిధంగా సెయిల్ విస్తరణ కూడా జరుగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కానీ ఈ పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఇది ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నారా, ఎందుకు ఇలా చేస్తున్నారా దానిపై మాత్రం కార్మిక లోకం అయితే మాత్రం ఎంతెత్తి చెప్తున్నప్పటికీ కూడా ఈ పరిస్థితి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అయితే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ఉద్వాసన పలకాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరికీ కూడా పాసులను అయితే మాత్రం ఇవ్వడం లేదంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద అయితే మాత్రం ఇప్పటికే కార్మిక వర్గాలు ఎవరైతే 4,000 మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు, భార్య పిల్లలను నడి రోడ్డు మీద వదిలేసే పరిస్థితి ఉన్నట్టు కూడా వీళ్ళందరూ కూడా బాధను అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సతీష్.